ఇక్కడ ఈ గోశాలని ఇంత ప్రతిష్టతో ఎంతో దీక్షతో ఇక్కడ నడుపుతూ ఇన్ని ఆవుల్ని ఇక్కడ పెంచుతూ అది అన్నీ కూడా నాటు ఆవులు పెంచుతూ గిరి ఆవులు పెంచుతూ వాటి నుంచి వచ్చే నెయ్యి కానీ వెన్న కానీ వీటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం మన పూర్వ ఆచారం ప్రకారం తీసి 10 మందికి కూడా పంచుతున్న వారందరికీ కూడా ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజుల్లో తెలిసింది అందరికీ కొద్దిగా నాటు ఆవులు పెంచాలి అంటే పెద్ద ఎకనామిక్గా కొద్దిగా కష్టం, ఖర్చుతో కూడుకున్నది. అయినా కానీ ఎంతో ప్యాషన్తో చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సాయిబాబా ఆశీస్సులు ఈరోజు అనుకోకుండా ఫైట్లో గెలవటం, ఇక్కడ రావటం ఈరోజు కుదిరింది. ఆయన ఆశీస్సులు కూడా మనందరిపైన కూడా ఉండాలని, రాష్ట్రం పైన ఉండాలి, రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా రైతులపైన ఉండాలని చెప్పి, ఈ సంవత్సరం మంచిగా వర్షాలు పడాలని చెప్పి, రైతులు ఆనందంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ రోజున పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో రామోజీరావు గారు చనిపోయిన సందర్భంగా పేదలకు అన్నదానం, అదేవిధంగా గోవులకి వాటికి కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. భారతదేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మహోన్నతమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. పేపర్ పెట్టిన దగ్గర నుంచి పేదవాడికి పేపర్ ఎలా వెళ్ళాలి, న్యూస్ ఎలా వెళ్ళాలి, ఛానల్ పెట్టినా కూడా అది కూడా స్వచ్ఛమైనటువంటి, ఒక అబద్ధాలు లేనటువంటి, న్యాయపరమైనటువంటి వార్తలు అందించే సంస్థ ఈనాడు. అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ చిట్ ఫండ్ మీద కంపెనీ మీద కంప్లైంట్ చేయలేదు. కానీ కొంతమంది వ్యక్తులు అసూయతో ఆయన మీద ఎన్నో ఇబ్బందులు గురి చేసిన ప్రజలందరూ కూడా ఆయన వెనకమాలు ఉండి ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు రామోజీ ఫిల్మ్ సిటీ కానీ ఏ కార్యక్రమం అయినా తీసుకోండి, పచ్చళ్ళు కానీ ఒక పేదవాడికి లేదా మధ్యతరగతి వాడికి ఉపయోగపడే పనులన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. ఈ రోజున వారి కోడలైనటువంటి, వారి అబ్బాయి అయినటువంటి కిరణ్ గారు కానీ, శైలజ గారు కానీ, మరి అందరూ కూడా అంత పెద్ద ఆర్గనైజేషన్ని భుజస్కంధాల మీద తీసుకొని ఆయన ఇచ్చిన బాటలో బాగా నడపగలుగుతారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వారికి కూడా చాలా ఓపిక ఆయన దగ్గర నేర్చుకున్నారు. గురువులాగా ఆయన శిష్యులుగా ఆయనకి శైలజ కిరణ్ గారికి నేర్పడం జరిగింది. అటువంటి ఈ ఆర్గనైజేషను ఇంకా భారతదేశం మొత్తం కూడా వ్యాప్తి చెంది ఆయన పేరును అందరం కూడా నిలపాలని
మేమందరం కూడా ఈనాడు గ్రూపు అదేవిధంగా మార్గదర్శి గ్రూప్స్కి మేమందరం కూడా మా సపోర్ట్ వెళ్ళవేళలా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో రామోజీరావు గారు తెలియలేని మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారు కానీ ఏ పార్టీ వాళ్ళు అయినా సరే అన్ని పార్టీల వాళ్ళు కమ్యూనిస్టులతో సహా అందరూ కూడా ఆయన్ని అభిమానించే వ్యక్తులు ఉన్నారు. అటువంటిది ఆయన చనిపోవడం మనకు ఎంతో లోటు. అయినా కూడా వారికి ఆత్మకు శాంతి జరగాలని చెప్పి ఈ రోజున లావు కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఈ పెదవాడ్లపూడిలో ఉన్నటువంటి రామోజీరావు గారు ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ గారు రావటం, ఆయన కూడా అన్నదాన కార్యక్రమంలో ఈ మరి దశదిన కర్మ భాగంలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీద కూడా మేము చేయడం జరిగింది. తప్పకుండా వారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.